పాకిస్తాన్ క్రికెట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. జింబాబ్వే భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ మాజీ క్రికెటర్ల మధ్య విభేదాలు పీక్స్ కు వెళ్ళాయి. తాజాగా ఒక టీవీ షోలో మొహమ్మద్ హఫీజ్ మరియు సక్లైన్ ముస్తాక్ మధ్య షాదాబ్ ఖాన్ విషయంలో వాగ్వాదం పెరిగి దాదాపు కొట్టుకునేంత పని అయ్యింది. ఈ కామెడీ కోసం వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ కామెడీ విషయాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదామా? భారత్ ఓడిపోతే బట్టలు అన్నదానం చేస్తా అని ఓవర్ యాక్షన్ చేసిన ఇంజిమామ్ ఇప్పుడు గెలుపు వార్త విని కారం చల్లినట్టు ఫీల్ అవుతూ ఆఫర్లు అన్ని క్యాన్సిల్ చేసుకుని పడుకున్నాడు. పాకిస్తాన్ టీవీ ఛానల్ లైవ్ లో డిబేట్ మధ్యలో షాదాబ్ ఖాన్ ప్రదర్శనపై హఫీజ్, సక్లైన్ ముస్తాక్ తీవ్ర స్థాయిలో వాదించుకున్నారు. షాదాబ్ ఖాన్ ఒక వేస్ట్ ప్లేయర్, అతని వల్ల టీంకి ఎలాంటి ఉపయోగం లేదని హఫీజ్ మండిపడ్డాడు. సక్లైన్ కౌంటర్ ఇచ్చాడు, నువ్వు ఆటగాడిగా ఏం పీకావు? షాదాబ్ గొప్ప ప్లేయర్, అతనికి సరైన అవకాశం ఇవ్వడం లేదని సక్లైన్ గట్టిగా సమాధానం ఇచ్చాడు. మాట పెరిగి ఇద్దరు కుర్చీలోంచి లేచి ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. అక్కడే ఉన్న మిగతా వాళ్ళంతా వచ్చి వాళ్ళని ఆపాల్సి వచ్చింది. ఈ గొడవ జరుగుతుంటే పక్కనే కూర్చున్న షోయబ్ అఖ్తర్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా అటు ఇటు చూస్తూ ఒక సినిమా చూస్తున్నట్లు పాప్కార్న్ తింటున్నట్లుగా ఫీల్ అవుతూ అక్కడే కూర్చున్నాడు. ఏంటి ఫ్రెండ్స్, పాకిస్తాన్ క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు, ఇప్పుడు స్టూడియోలో కూడా కుస్తీలు పడుతున్నారు. షబాజ్ షరీఫ్, మీరు ఇంకా ట్రంప్ ముందు కాళ్ళ వేళ్ల పడటం కాస్త తగ్గించి ముందు ఆ హఫీజ్, సక్లైన్ ముస్తాక్లకి ఒక బాక్సింగ్ కోచింగ్ ఇప్పించండి. షాదాబ్ ఖాన్ ఫామ్ మీద చర్చ పెడితే వీళ్ళు బ్లడ్ మీద చర్చ పెడుతున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ కొట్టుకునేంత పని చేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఇంజీ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ ఈ మధ్య పగలు కూడా కళ్ళు వస్తున్నట్లు ఉన్నాయి. భారత్ జింబాబ్వే మ్యాచ్ మీద ఆయన చేసిన కామెంట్స్ వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఆయన చెప్పిన కొన్ని కామెడీ ముక్కలు ఏంటంటే, సికిందర్ రాజా పాకిస్తాన్ మూలాలు ఉన్నవాడు, పాక్ రక్తం కాబట్టే భారత్ గుండెలపై గుణపం దింపుతాడని ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే పాకిస్తాన్ లో బట్టలు, ఆహారం పంచుతామని, పిల్లలందరికీ ఫ్రీ క్రికెట్ కోచింగ్ ఇస్తానని ఇంజిమామ్ ప్రకటించాడు. ఇక్కడ అందరూ ఏమని సెటల్ పేల్చుతున్నారంటే, ఇంజిమామ్ సికిందర్ రాజా ఆడుతున్న జింబాబ్వేకి, ఆయన రక్తం పాకిస్తాన్ అయితే మరి మీ పాక్ టీం ఎందుకు ఓడిపోతోంది? రాజాకి ఉన్న కసి మీ టీంలో ఒక్కడికైనా ఉందా? అసలే మీ దేశంలో పిండి కోసం జనాలు కొట్టుకుంటున్నారు, అలాంటిది భారత్ ఓడిపోతే ఫ్రీగా బట్టలు, అన్నదానం చేస్తారా? అంటే భారత్ గెలిచిన ప్రతిసారి పాకిస్తాన్ ఉపవాసం ఉండాల్సిందేనా అని కొందరు కామెడీగా చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే, పక్కింటి పిల్లవాడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా ఇంట్లో అందరికీ ఫ్రీగా బిర్యానీ పెడతాను అని చెప్పినట్లుగా ఉంది. అంటే భారత్ గెలవకూడదని ఇండైరెక్ట్ గా ప్రార్థనలు చేస్తున్నారన్నమాట. మీరేమో పిల్లలకి ఫ్రీ కోచింగ్ ఇస్తామంటారు, కానీ మీ టీం వాళ్ళేమో ఫీల్డింగ్ లో బంతిని పట్టుకోలేక ఫుట్బాల్ ఆడుతుంటారు. ముందు ఆ కోచింగ్ ఏదో మీ టీం ప్లేయర్లకు ఇప్పించండి ఇంజీ అని కామెడీగా అంటున్నారు. ఇప్పుడు మన ఇంజీ పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. భారత్ ఓడిపోతే బట్టలు పంచుతా, అన్నదానం చేస్తా అని ఓ రేంజ్ లో ఆఫర్లు ప్రకటించాడు కదా. తీరా చూస్తే భారత్ జింబాబ్వేపై ఘన విజయం సాధించింది, భారత్ గెలిచింది. మరి ఇంజిమామ్ ఏం చెప్తాడు? ఆఫర్లు క్యాన్సిల్, డైట్ స్టార్ట్ అంటాడు. భారత్ ఓడిపోతే అన్నదానం చేస్తా అన్నారు కదా, ఇప్పుడు భారత్ గెలిచింది కాబట్టి ఆ కోపంలో ఇంజిమామ్, నేను ఈరోజు అన్నం తినను, కేవలం 10 కిలోల ఆలు పరాటాలే తింటాను అని కొత్త డైట్ ప్లాన్ మొదలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్లో కూర్చొని భారత్ గెలిచింది ప్రతిభతో కాదు, ఆ బంతి లోపల చిప్ ఉంది, బ్యాట్ లో స్ప్రింగ్ ఉంది, చెన్నై గాలిలో ఇండియాకి సపోర్ట్ చేసే అయస్కాంత శక్తులు ఉన్నాయి అని ఏదో ఒక వింత లాజీ వెతుక్కుంటూ ఉంటాడు. పాపం సికిందర్ రాజాకి ఫోన్ చేసి, ఏంటయ్యా నువ్వు పాక్ రక్తం అని బిల్డప్ ఇచ్చాను, కనీసం ఒక్క గుణపం కూడా దింపకుండా 184 పరుగులకే ఆగిపోయావేంటి అని క్లాస్ పీక్తూ ఉండొచ్చు. భారత్ ఓడిపోతే ఫ్రీ కోచింగ్ ఇస్తా అన్నాను, కానీ భారత్ గెలిచింది కాబట్టి ఇకపై మా దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఫైన్ వేస్తామని కొత్త రూల్ పెట్టినా పెడతాడు. ఆఫర్లన్నీ ఉల్టా అయ్యాయా? భారత్ గెలిచిన ప్రతిసారి మీరు ఏదో ఒకటి పంచుతా అంటారు, కానీ చివరకు మీ పరివే అందరికీ పనిచేస్తున్నారు. భారత్ కొట్టిన ఆ 256 పరుగుల దెబ్బకి మీరు పంచాలనుకున్న బట్టలు కాస్త మీరు కప్పుకొని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా ఇటువంటి బిల్డప్ మాటలు ఆపితే బాగుంటుందని అందరూ కామెడీ చేసి నవ్వుకుంటున్నారు. ఇక మన తదుపరి లక్ష్యం వెస్టిండీస్. వెస్టిండీస్ పై మన టీమిండియా జెండా ఎగరవేసి ఘన విజయం సాధించాలని, సగర్వంగా సెమీఫైనల్ చేరాలని మనమందరం ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ మరియు వరల్డ్ కప్ విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.